ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఈ చిన్న సంగమయుగము సమాప్తి కాబోతుంది. భగవంతుడు 5000 సంవత్సరాల వరకు మనకు లభించరు. ఆ జ్ఞానము లభించదు, ప్రాప్తి అస్సలు లభించదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఎక్కున్నారు శివబాబా. అంతు చిక్కని దూరంలో నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో భగవంతుడు ఉన్నారు. ఆ పరమశివుని నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్యశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన ఆత్మ నుండి ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు, ప్రతి అవయవము ఆరోగ్యవంతంగా ఉంటున్నట్లు, సూక్ష్మశక్తిని మనసుకి వెళ్ళి ప్రశాంతత, బుద్ధికి వెళ్ళి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగము అలవాటు చేస్తున్నట్లు, మిగిలిన శక్తి విశ్వంలో ఉన్న అనేక ఆత్మలకి, దుఃఖి ఆత్మలకి, అజ్ఞాని ఆత్మలకి, అలజల్లో ఉన్న ఆత్మలకి, ఆర్థికంగా బాధపడుతున్న ఆత్మలకి, అనేక ఆత్మలకి ప్రసరిస్తున్నట్లు, వాళ్ళకి ఒక శక్తి అనుభవం అవుతున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా ఈరోజు నిన్నేం చెప్పారు బాబా మనకి? పవిత్రతా శక్తితో ఎప్పుడు ఏ స్థితి కావాలంటే అది, ఏ ప్రాప్తి కావాలంటే అది, ఏ కార్యం సఫలత పొందాలంటే దానిలో సఫలత అన్నీ మీ ముందు దాసి సమానంగా హాజరవుతాయి అంటున్నారు బాబా. పవిత్రతా శక్తి అంటే మనస వాచ కర్మణ, సర్వ సంబంధాలతో బాబాని అనుభవం చేసుకోవటం. మీరు తప్పు చేశారు, బాబాకి మనసుతో చెప్పండి. మీకు మంచి జరిగింది, బాబాకి చెప్పండి.
దుఃఖము, అశాంతి, అలజడి, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా బాబాకి చెప్పి సర్వ సంబంధాలు ఆయనతో జోడించినప్పుడు బాబా అంటారు, ఏదైనా సంబంధం మీకు లాగుతుంది అంటే ఆ సంబంధం నాతో జోడించలేదు అంటారు బాబా. ఒక వాణిలో చెప్తారు, మునిమనవుడు మునిమనవరాలు మీరు ఆకర్షించున్నారు అనుకోండి, అంతిమంలో అదే మోసం చేస్తుంది అంటున్నారు. ఏంటది? వాళ్ళు ఆకర్షించినప్పుడు అంతిమంలో చోటు వదిలేయమన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారని లాగేస్తుంది మనసు. అందుకు బాబా ఏమంటున్నారు, అన్ని సంబంధాలు నాతో జోడించండి, ఇంకెవరు లేరు మీకు, ఇంక అంతిమ ఇంటికి వెళ్ళిపోవాల్సింది అందరూను. వాళ్ళని సంభాళించడం వేరు, సంబంధం జోడించడం వేరు. బస్సులో ప్రయాణం చేసిన టికెట్ కొనుక్కున్నాం, దిగే వరకు మనకు హక్కు ఉంది, ఆ స్థానం దిగే వరకు, తర్వాత మనకు హక్కు లేదు కదా. అలాగే మనకు భగవంతుడు ఇచ్చాడు అంతిమ జన్మలో, వాళ్ళని సంభాళించటమే. అలాగే బాబా ఇక్కడ పవిత్రత గురించి చెప్పారన్నమాట. ఇంకో వాణిలో బాబా అంటున్నారు, కలియుగంలో అంత్యంలో రజో ప్రధాన పవిత్రతా శక్తి ధారణ చేసేవారు. మనం సత్వ, సతో, రజో 3 స్టేజ్కి వచ్చేసినటువంటి ఆ ఆత్మలు కూడా పవిత్రతా శక్తి ధారణ చేసేవారు, పేరుకి మహాత్ములు. ఇప్పటికీ ప్రకృతిని దాచి చేసుకునే రుజువు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు పేరు మహాత్మ అని నడుస్తుంది, ఇప్పటికీ పూజ్యులే. అపవిత్ర ఆత్మలు తలవంచుతున్నారంటే ఆలోచించండి. ఆ పవిత్రత ఆత్మలు అంతిమ వరకు కూడా పవిత్రత ఎంత శక్తిశాలిగా ఉంటుంది. ఈ శ్రేష్ఠ పవిత్రతా శక్తి ముందు అపవిత్రత తలవంచటం కాదు, కానీ మీ పాదాల కింద కూడా ఉంటుంది. అపవిత్రత అనే అసురీ శక్తి శక్తి స్వరూపం యొక్క పాదాల కింద ఉన్నట్లు చూపిస్తారు. పాదాల కింద ఉన్నవారు ఎలా ఓడింపచేస్తారు? బ్రాహ్మణ జీవితంలో ఓడిపోవటం అంటే కేవలము పేరుకే బ్రాహ్మణులు అంటారు. దీనిలో సమర్థనం అవ్వద్దు. బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత శక్తి. పునాది బలహీనంగా ఉంటే 21 జన్మల ప్రాప్తి అనే భవనం ఎలా నిలబడుతుంది? పునాది కదులుతూ ఉంటే అచంచలంగా ఉండదు, మరియు వర్తమానము యుగము యొక్క శ్రేష్ఠ జన్మ యొక్క మహాన్ ప్రాప్తిని కూడా అనుభవం చేసుకోలేరు. అంటే సంగమ యుగంలో భగవంతుడి ఇచ్చే ప్రాప్తి కూడా ఆ ఆత్మకి ఏమీ అనుభవం అవుతుందంటున్నారు, పవిత్రత శక్తి లేకపోతే. యుగం యొక్క శ్రేష్ఠ జన్మ యొక్క మహిమను పాడే జ్ఞానులుగా అయిపోతారు. అంటే తెలివి ఉంది కానీ స్వయం అలా లేరు. వారిని జ్ఞాని భక్తులు అంటారు. ఎవరిని? యుగం యొక్క శ్రేష్ఠ జన్మ యొక్క మహిమను పాడే జ్ఞానులుగా అయిపోతారు. అంటే తెలివి ఉంది కానీ స్వయం ఇలా లేరు. వారిని జ్ఞాని భక్తులు అంటారు. మహిమ చేస్తారు యుగాన్ని, శక్తుల్ని, అట్లని, కానీ ఆ విధంగా తయారవరు అంటున్నారు బాబా. అంటే తెలివి ఉంది కానీ స్వయం అలా లేరు. వారిని జ్ఞాని భక్తులు అంటారు. బ్రాహ్మణులుగా ఈ సర్వప్రాప్తులు, సర్వశక్తుల యొక్క వరదానాన్ని లేదా వారసత్వాన్ని అనుభవం చేసుకోకపోతే వారిని ఏమంటారు? వంచితాత్మ లేదా బ్రాహ్మణాత్మ? బ్రాహ్మణాత్మ అయి వంచితమైపోయింది. ఈ అపవిత్రత యొక్క రకరకాల రూపాలను మంచిగా తెలుసుకోండి, మరియు స్వయంపై స్వయమే కఠిన దృష్టి ఉంచుకోండి. అలా నడిపించకండి. నిమిత్తమైన ఆత్మల ముందు, బాబా ముందు దాటేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే అలా అవుతూనే ఉంటుంది. ఇలా ఎలా తయారయ్యారు అని, లేక ఇది అపవిత్రత కాదు, మహాన్నత, సేవకి సాధనం అని అంటున్నారు. ప్రభావితం అవటం లేదు, సహయోగం తీసుకుంటున్నాం. వీరు సహాయకారి, అందువల్ల ప్రభావితం అవుతున్నామని అంటున్నారు. అంటే బాబాని మర్చిపోయారు, మాయచక్రంలో పడిపోయారు. మరలా స్వయాన్ని విడిపించుకోవడానికి నేను చేయలేదు, వీరు చేశారంటున్నారు. కానీ బాబాని మర్చిపోతే
బాబా ధర్మరాజు రూపంలో లభిస్తారు. బాబా ఏం చెప్తున్నారు చూసారా? ఎవరి సహయోగం కూడా మనకు అవసరం లేదు బాబా సహయోగం ముందు. మరలా స్వయాన్ని విడిపించుకోవటానికి నేను చేయలేదు, వీరు చేశారు అంటున్నారు. కానీ బాబాని మర్చిపోతే బాబా ధర్మరాజు రూపంలో లభిస్తారు. తండ్రి యొక్క సుఖాన్ని ఎప్పుడూ పొందలేరు. అందువలన దాచవద్దు, దాటేయవద్దు, ఇతరులను దోషిగా చేయకండి, ఎండమావులు ఆకర్షణలో మోసపోవద్దు. పవిత్రత అనే పునాదిలో బాబ్దాదా ధర్మరాజు రూపంలో 100 రెట్లు 1,000,000 రెట్లు శిక్షిస్తారు. పవిత్రత బాబా పిల్లలయ్యి మనస్స వాచ కర్మణ సంబంధ సంపర్కాల్లో బాబాను వదిలేసి ఇతరుల సంబంధ సంపర్కాల్లోకి వెళ్ళిపోయామంటే బాబా పిల్లల్లో కూడా వెళ్ళకూడదు. మనం బాబా పిల్లలు మనకి ఎందుకు అవసరం అంటే సేవ కోసం అవసరం అంతే. బాబా చెప్తున్నారు 100 రెట్లు 1,000,000 రెట్లు శిక్ష ఇచ్చేస్తారు బాబా. దీనిలో మోసం ఎప్పుడు జరగదు. దీనిలో దయాహృదయులుగా బాబా ఉండరు. చాలా డీప్గా కఠినంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు బాబా మనకి. ఎందుకంటే ఎవరికో ప్రభావితం అయిపోయి తండ్రి యొక్క సంబంధాన్ని తెంచేసుకున్నారు. పరమాత్మ ప్రభావం నుండి తొలగిపోయి ఆత్మల ప్రభావంలోకి రావటం అంటే బాబాని గుర్తించలేదు, గ్రహించలేదు. అటువంటి వారి ముందు బాబా తండ్రి రూపంలో కాదు, ధర్మరాజు రూపంలో ఉంటారు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ శివబాబా ఉండరు. అందువలన సోమరిగా అవ్వద్దు. దీన్ని చిన్న విషయంగా భావించకండి. ఎవరికైనా ప్రభావితం అవటం కూడా కామన అంటే కోరిక, అంటే కామ వికారము యొక్క అంశము. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఈ లెక్కనే ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మకు కూడా ప్రభావితం అవ్వకూడదు. నేను మధువని వెళ్ళినప్పుడు జానకి దాది గారు బయటకు వచ్చేవారు అనుకోండి, చాలామంది దృష్టి తీసుకున్నాక వెళ్ళిపోయేవారు, ఓ గుంపులుగా. నేను వెళ్ళేవాను కాదు, నాకు ఎందుకు వెళ్ళబుద్ధి లేదు. అప్పుడు పెద్ద జ్ఞానం కూడా లేదు నాకు కొత్తలో. ఆ తర్వాత అర్థమైంది ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే. జానకి దాది గారు గొప్పవారు, మనం దాన్ని కాదనకూడదు. వారి నుంచి మనం దృష్టి తీసుకోక్కర్లేదు. ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇవ్వటానికి భగవంతుడు వచ్చాడు, ఒకరి నుంచి ఒకరికి ఇవ్వటానికి రాలేదు అసలు. మరి ఎందుకు తీసుకుంటున్నాం? అదే చెప్తున్నారు ఇక్కడ బాబు. ప్రతి ఇంట్లో నువ్వు తవ్వుకుంటే నీళ్ళు పడుతుంది, పక్కింట్లో నీళ్ళు తెచ్చుకోక్కర్లేదు. మనం తవ్వుకుంటే మనకే పడుతుంది. పక్కింట్లో పడినప్పుడు మనకెంత పడదు? కొంచెం రుచి తేడా ఉండొచ్చు అంతే, కొంచెం లోతు తేడా ఉండొచ్చు. నాకు అలా అనిపించేది. అందరూ వెళ్ళిపోయేవారు, ఎదురుగుండా ఉండేవారు, అలాగే చూసేవారు. ఏంటి భగవంతుడి నుంచి తీసుకోవాలి, వీరి నుంచి దృష్టి తీసుకోవటం ఏంటి అనిపించింది నాకు. అసలు ఎప్పుడు అలాగా జీవితంలో బాబా ఎవరి నుంచి కూడా అలాగా చేసేవారు. నా దగ్గరికి కొంతమంది వచ్చి అన్నయ్య దృష్టి ఇవ్వాలన్నయ్య అనేవారు. అప్పుడు బాబా చెప్పేవారు, ఒకవేళ వాళ్ళు కోరిక దృష్టి కావాలన్నప్పుడు నీకు ఇచ్చి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి తగ్గినప్పుడు ఏమంటారు, ఆ జ్ఞానాన్ని దృష్టి ఇస్తే తగ్గిపోయింది అంటారు, నిన్ను పోగొడతారు. అందుకు ఏం చేయాలి బాబా అంటే, బాబా అన్నారు నువ్వు కూడా ఎటు తిరుగు, బాబా లైట్ వైపు తిరగండి ఇద్దరును. అమ్మ, అక్క, అన్నయ్య, నీకు దృష్టి కావాలి కదా, తండ్రి ఇస్తారు, తీసుకుందాం. బాబా ఈ బిడ్డకి దృష్టి అంటే ఈ బాబా కోరుకుంటున్నారు అని మనం సహయోగం అవ్వాలి, కానీ దాత అవ్వకూడదు. అక్కడ ఇవ్వకూడదండి. అంత డీప్గా చెప్తున్నారు ఇక్కడ పాయింట్.
ఎవరికైనా ప్రభావితం అవటం కూడా కామన. అంటే కామ వికారం యొక్క అంశం. కామన లేకుండా పవిత్రంగా అవరు అంటున్నారు బాబు. కామన కోరిక లేకుండా ఉంటేనే పవిత్రంగా అవుతారు. కామన లేకుండా ప్రభావితం అవరు. అది అంటే బాబాను వదిలేసాం అక్కడ. ఆ బాబాని బాగా చేసేవని పట్టుకుంటున్నాం. అందుకే కదా బ్రహ్మ బురుకుట్లోంచి కూడా మనం శివబాబాను చూడక్కర్లేదు. నో క్వశ్చన్ అసలు ఎట్ ఆల్. బ్రహ్మ గౌరవం ఇవ్వాలి, ఆయన చరిత్రని మన చరిత్రలో తెచ్చుకోవాలి. చిత్రం పెట్టుకోవడం గొప్ప విషయం కాదంటారు బాబా. చాలా టాప్గా చెప్పుకొస్తున్నారు ఇక్కడ పాయింట్. కామన లేకుండా ప్రభావితం అవ్వరు అంటే వాళ్ళకి భగవంతుని వదిలేసి ఇంకొకరిని భగవంతుడి ద్వారా వచ్చిన గిఫ్ట్ పొందిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నారు. బాబా అక్కర్లేదని చెప్పాను కదా మొన్న మీకు. చాలామంది ఏం చేస్తారంటే ప్రభావితం అక్కలకి అన్నయ్యలకి ప్రభావితం అయిపోతారు. బాబాకి ప్రభావితం ఎవరు? బ్రహ్మబాబాని కాపీ చేయరు, వాణిలో పాయింట్లు కర్మలోకి తీసుకురారు. వాళ్ళంతా ప్రభావితం అయిపోయినట్టే. బాబా చెప్తున్నారు ప్రభావితం అవుతుంది. ఆ కామన కూడా కామ వికారము, మహాశత్రువు ఇది. ఇది 2 రూపాల్లో వస్తుంది. ఎలా వస్తుంది? కామన చెప్తే ప్రభావితం, కామన చేస్తే ప్రభావితం చేస్తుంది, లేదా అలజడి చేస్తుంది. అది అందువలన సూక్తి పెడతారు కదా, కామ వికారము నరకానికి దారి అని. ఈ విధంగా ఇప్పుడు మీ జీవితం పట్ల ఈ ధారణని తయారు చేసుకోండి. ఏ రకమైన అల్పకాలిక కామన అయినా ఎండమావులు సమానంగా మోసం చేసేస్తుంది. కామన ఉంది అంటే మోసపోవటం. కఠిన దృష్టి ఉంచుకొని ఈ కామనపై ఖాళీ అవ్వండి. స్నేహిగా అవ్వద్దు. మంచివారు కొంచెం కొంచెం ఉంది అని కూడా భాగమైపోతుంది అని అవ్వకూడదు. వికర్మలపై విరాట్ రూపం ధరించండి. ఇతరుల పట్ల కాదు, మీ పట్ల. అప్పుడే వికర్మల వినాశనం చేసుకుని పరిస్థితిగా కాగలరు. బాబా అంటున్నారు ఇతరుల అవగుణాలు మీరు చూడకండి, అలాగని దివ్య గుణాలు కూడా చూడకూడదు అంటున్నారు బాబా. ప్రభావితం అవ్వకూడదు. వాళ్ళు మంచి వాళ్ళే ప్రభావితం అవ్వకూడదు, వీళ్ళు చెడ్డవాళ్ళు అలజడి అవ్వకూడదు. ప్రభావితం అవ్వకూడదు మంచికి, చెడ్డకి అలజడి అవ్వకూడదు. ఏం పాయింట్ చూడండి. అంటే బ్యాలెన్స్ అలా ఉండాలన్నమాట. మంచికి ప్రభావితం అవ్వేం బాబా, తప్పేమిటి అంటే బాబా ఏమంటున్నాడు? వాళ్ళ మంచి అనుకుంటే నేనేమవ్వాను నీకు అంటున్నాడు అక్కడ. అలా వెళ్ళిపోతారు. అలాగా ఎంతోమందిని నేను చూశాను. అలాగా ఏంటి, నీళ్ళు శివాలయం చేసుకో, మనసు మందిరం చేసుకో, అక్కల అన్నయ్యలకి అందరికీ గౌరవి, ఎవరికి ఆధీనం అవ్వకో, వాళ్ళు చెప్పింది వినకో, బాబా చెప్పిన వాణి చదువుకో అంటే అలాగే ఉండేవారు కొంతమంది. తర్వాత అటు వెళ్ళిపోయేవారు, ప్రభావితం అయిపోయేవారు. మనం ఏం చేస్తాం? యోగం కుదరటం లేదు అంటే పరిశీలించుకోండి. తప్పకుండా మీరు ఏదో దాచిన వికర్మ తన వైపు లాగేసింది, ఆకర్షించేసేసింది, బాబా వైపు నుంచి దూరం చేసేసింది. బ్రాహ్మణాత్మగా అయి ఉండి యోగం కుదరకపోవడం అనేది జరగదు. అసలు రూల్ లేదు అది బ్రాహ్మణాత్మకి. కానీ బ్రాహ్మణులు అంటే ఒకని వారే మరియు ఒక్కరే. అప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఏమీ లేనప్పుడు ఎవరికి వెళ్తుంది? ఎంత బాగా 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 చెప్తున్నారు చూడండి బాబా. కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు బాబా చెప్పేశారు చూడండి. స్థూలమైన బ్రహ్మచర్య వ్రతమే పవిత్రత కాదు అంటే అది వదిలేయమని చెప్పటం కాదు ఇక్కడ. అదొక్కటే గొప్ప విషయం కాదు అని చెప్తున్నారు బాబా. కామ వికారాన్ని పిల్లలు ఇంకా ఉంటారు. బాబ్దాదాకి ఒక విషయం గురించి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది భగవంతుడికట.
బ్రాహ్మణులు అంటే అది కులకలంక విషయం అనటం అక్కయ్య గారు లేదా అన్నయ్య గారు అని. కానీ చేసేది ఏమిటి? లౌకిక సోదరుపై కూడా ఒకవేళ ఏదైనా చెడు దృష్టి సంకల్పంలో ఉంటే వారిని కుల కలంకితులు అంటారు. అయితే ఇక్కడ ఏమంటారు? ఒక్క జన్మ కాదు, అనేక జన్మలకి కలంకము తీసుకువచ్చేవారు, రాజ్యభాగ్యాన్ని కాలదన్నుకునేవారు అయిపోతారు. ఇక్కడ స్థూలమైన కామ గురించి చెప్పారు బాబా. ఇక్కడ బాబా పిల్లల్లో ఏమంటారంటే అక్కయ్య అన్నయ్య కూడా అనుకోలేదు, అనుకోదు, శివశక్తి స్వరూపం అనుకోమంటారు బాబా ఒక వాణిలో. అంటే బాబా పిల్లలు అయిన తర్వాత మన పరివారంలో ఏదైనా స్థూలమైన కామ వికారం కూడా వచ్చినా కూడా చాలా జన్మలకి కలంకం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఒక్క జన్మకే కాదు, అనేక జన్మలకి కలంకము తీసుకొచ్చేవారు అయిపోతారు, రాజ్యభాగ్యాన్ని కూడా కాలదన్నుకున్న వాళ్ళు అయిపోతారు. ఇటువంటి 1,000,000 రెట్లు వికర్మ ఎప్పుడూ చేయకూడదు. కోటి రెట్లంట ఒక్క వికారానికి. ఏ అక్కయ్య అన్నయ్య పైన, అన్నయ్య అక్కయ్య పైన ఏదైనా కామ వికారం కనుక ఉంటే 1,000,000 రెట్లు వికర్మ కింద జమ అయిపోద్ది అంటున్నారు బాబా. రెండుకి పెళ్లి చేసుకోలేదు, బాబాతో సంబంధం జోడించుకున్నాం. మళ్ళీ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా. ఇక్కడ కేవలం బ్రహ్మచర్యమే కాదు, కామ వికారాన్ని పిల్లలు ఇంకా ఉన్నారు. ఇటువంటి 1,000,000 రెట్లు వికారం ఎప్పుడూ చేయకూడదు. అర్థం చేసుకొని రక్షించుకోండి. ఈ పాపము యమదూత అలాగే అంటిపెట్టుకుని ఉంటుంది. యమదూత అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మధ్యలో ఉంటున్నాము, ఎవరు చూశారు, ఎవరికి తెలుసు అని. కానీ పాపంపై పాపం పెరిగిపోయి ఆ పాపమే తినటానికి వచ్చేస్తుంది, మన మనసును తినేస్తుంది. లాస్ట్లో భగవంతుడు సత్యాన్ని రుజువు చేసేటప్పుడు బాబా ఏం చెప్పాడు? ఇప్పుడు యజ్ఞంలో మొట్టమొదటి అందరూ ఉంటారు, మధ్యలో అందరూ ఉంటారు, అంతిమంలో యజ్ఞం సమాప్తి అయిపోయేటప్పుడు కేవలం సత్యమైన బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం సమాప్తి చేస్తానన్నాడు. మిగిలిన వాళ్ళందరినీ కట్ చేసేస్తారు బాబా. ఈ పాపమే తినటానికి వస్తుంది. బాబ్దాదాకి తెలుసు దాని ఫలితం ఎంత కఠినమో. చాలా చాలా దాహంతో శరీరం వదులుతుంది. సదా ఎదురుగా ఈ పాపం యొక్క యమదూతలు ఉంటారు. ఇంక అంతిమంలో అందరూ వినాశనం అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఆత్మ, ఏం తప్పు చేశాను బాబా, నాకు ఏమి యోగం కుదరట్లేదు, చూసేవాడిగా ఉండిపోతున్నాను, ఇచ్చేవాళ్ళు బాబా పిల్లలు ఎంతోమందికి ముక్తిస్తున్నారు, ఇలాగా వచ్చేస్తుంటున్నారు బాబా. అంత కఠినమైన అంతం ఉంటుంది. అందువల్ల వర్తమానంలో పొరపాటును కూడా అటువంటి పాపం చేయకూడదు. బాబ్దాదా కేవలం ఎదురుగా కూర్చున్న పిల్లలకే చెప్పడం లేదు. అంటే మధువనంలోకి వెళ్ళి ఎదురుగా కూర్చున్నవారు నలువైపులా ఉన్న పిల్లల్ని సమర్థంగా తయారు చేస్తున్నారు. మొత్తం ప్రపంచంలో నలువైపులు ఉన్న పిల్లలకే కూడా ఇది వర్తించదని చెప్తున్నారు. తెలివిగా జాగ్రత్తగా తయారు చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పటికి వరకు ఈ విషయాల్లో చాలా బలహీనంగా ఉన్నారంటున్నారు. అంటే తప్పు జరుగుతుందనేది చెప్తున్నారు బాబా. ఎప్పుడు చెప్పారు ఇది? 12వ తారీఖు 4వ నెల 84లో చెప్పారు. బాబా ఏం చెప్తున్నారు? 84, 94, 2004, 2014, అదొక 6, 37 సంవత్సరాల క్రితం చెప్పారు బాబాయ్. మొత్తం ఈ వాణి సారం మీకు సింపుల్గా చెప్పటం బాబా చెప్పిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. బాబా ఏం చెప్తున్నారు అంటే, పవిత్రత అనేది చాలా గొప్ప శక్తి అంటున్నారు. కలియుగం చివరిలో రజో ప్రధాన
ఆత్మలు కూడా వాళ్ళకుండే పవిత్రత శక్తి ద్వారా ఎందుకంటే వాళ్ళ శరీరము ధరించారు, బాబా పాలన లేదు, అయినా సరే వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. ఏంటి పవిత్రం అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పారు? సబ్కా మాలిక్ ఏక్, భగవంతుడు ఒక్కడే, అన్ని ధర్మాల్లో ఒకటే. ఆ పవిత్రత శక్తి ద్వారా ఆయనకి ప్రకృతి కూడా దాసి అయిపోయింది. ఆయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే కదా ఆయన భూమి మీద ఉంటా. మరి మనకి అంచేత బాబా చెప్తున్నారు, పవిత్రతా శక్తి ఏ సమయంలో ఏది కావాలంటే అది కూడా ఇచ్చేయగలదు, ప్రకృతి కూడా దాసి అయిపోగలదు. మీకు సఫలం ఏది కోరుకుంటే అది న్యాయసమ్మతంగా సఫలం అయిపోతుంది అంటున్నారు బాబా. కానీ మీరేం చేస్తున్నారు అంటే బ్రాహ్మణులుగా అయ్యి బ్రాహ్మణులు అందరినీ తయారు చేయాలని వచ్చారు బాబా. కానీ ఆ తయారు చేయటానికి వచ్చిన వాడిని తెలుసుకుని మనం అందరం కలుసుకుని ఏమైపోయాం? ఒకరికొకరు క్లోజ్ అయిపోయాం, బాబాని వదిలేసాం అంటున్నారు బాబా. అదేంటి అన్నయ్య, బాబాని ఏం వదలలేదు, మేము కరెక్ట్గానే ఉన్నాము అంటారు. మీరు కరెక్ట్గా ఉంటే ఒకటే గుర్తుంచుకోండి, వాణి చదువుకుని దాంట్లో సారం తీసుకుని కార్యంలో ఉపయోగిస్తారు మీరు. అదే కరెక్ట్ పాయింట్. ఎంతోమంది చూడండి, ఈరోజు ఒక అక్క ఎక్కడి నుంచో ఫోన్ చేసి పేర్లే చెప్పకూడదు, 2000 వేసుకున్నాను అన్నయ్య, సేవలో ఉపయోగించండి అన్నారు. అడిగితే ఇచ్చారా? ఇంకా కోటి పుస్తకాల సేవ కూడా ఇంకో 14 లక్షల లోపల 13,60,000 అయిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలో నాకే తెలియట్లేదు బాబా, చూసుకుంటారు, ఏం చేస్తారో. నన్ను నిమిత్తంగా పెట్టుకున్నారు బాబా, అంతేగాని నేనేం చేస్తాను, నేనేమైనా చేయగలదునా? కాబట్టి ఇక్కడ ఇదివరకు మేము స్థాపనలో టైంలో రోజు ఒక 5 రూపాయలు తీసుకోండి, నెలకింత వేసుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఎవరిని అడగక్కర్లేకుండానే ఒక సంవత్సరం నుంచి బాబా అలాగ పూర్తి చేసేస్తున్నారు కోటి పుస్తకాల సేవని. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే పవిత్రత అంటే ఏంటి? నువ్వు బాబాకి సరెండర్ అవటమే పవిత్రత. ఏ రూపంలోని? మనసుతో, బుద్ధితో, తనువుతో, సర్వ సంబంధాలతో బాబాకి సమర్పణ అవ్వాలి. బాబా కోరుకునేది అది. 33 కోట్ల ఆత్మలు కూడా బాబా ఏమంటున్నాడంటే నా నుంచే తీసుకోండి, నన్నే నమ్మండి, నన్నే మీ హృదయంలో పెట్టుకోండి, నా హృదయంలో మీరు ఉండండి అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్రాహ్మణ పరివారం యొక్క సంఘటనలోకి వెళ్ళిపోతున్నాము, అది తప్పంటున్నారు బాబా. కాబట్టి పవిత్రత శక్తి అనేది చాలా గొప్పది. వన్ బాబా, నన్ అదర్స్, ఎవరు లేరు నాకు ఇంకా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు బాబా? కామవికారము మీరు అక్కయ్య అన్నయ్య అని పిలుచుకుంటున్నారు, కానీ ఆంతరంగికంగా మీకు ఏ దృష్టి కనుక అపవిత్రంగా అవ్విందంటే కామవికారంలో చాలా శిక్ష పడిపోద్దని చెప్తున్నారు. ఇటువంటి విషయాల్లో రెండు చెప్పారు. ఇక్కడ స్థూలం చెప్పారు, సూక్ష్మం చెప్పారు బాబా. కొంతమంది ఏం చేస్తారు? స్థూలంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, అక్కయ్యలేంటి అన్నయ్యలేంటి మ్యాక్సిమము 95% బాగున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కోరికకి వశమైపోతున్నారు. నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, ఆ అక్క కట్టారు, నేను కట్టాలి. ఒక అంతస్తు కాదు, 2 అంతస్తులు కావాలి, ఓకే. ఒక కారు పోస్ట్కోలో ఉండాలి, ఓకే, ఇచ్చేసారు బాబా. ఒక సెల్ ఫోన్ కావాలి, ఓకే, చాలు. ఇంక విశ్రాంతి చాలు, ఇంకెక్కడ సేవ చేయక్కర్లేదు. విశ్రాంతి ఇష్టం అనుకుంటున్నారు. అక్కడతోటి ఇంకా బాబా ఉండరు ఇంక అక్కడ. అప్పటి వరకు ఉంటారు బాబా, ఇచ్చే వరకు. ఇచ్చిన తర్వాత నువ్వు సద్వినియోగం చేయలేనప్పుడు నీ దగ్గర బాబా ఉండరు. పాపం ఉన్న చోట నేను ఉన్నాను బాబా. అంటే అక్కడి నుంచి పాపం తయారవుతుంది నీకు. నువ్వు కట్టుబట్టలతో వచ్చావు, తల్లిదండ్రులను వదిలేవు, పెళ్లి చేసుకోలేదు, నీకు వెంటనే సెంటర్ ఇచ్చారు,
అన్నీ ఇచ్చారు. ఇచ్చిన దాతనే ఎందుకు ఇచ్చారు నీకు? ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెన్షన్ ఆఫ్ సర్వీస్, సేవను వృద్ధి చేయడానికి ఇచ్చారని చెప్పారు బాబా. ఒకసారి చెప్పారు, నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదంటే, నీకు 10,000 అప్పిచ్చారు అనుకో ఎవరైనా, ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాం, చక్కగా నడుపుతుంది ఆ వ్యాపారం, నీతి నిజాయితీతోటి తక్కువ ధరతో వెళ్తుంది. అప్పుడు ఆ అప్పిచ్చిన అతను ఏం చేస్తాడు? వడ్డీ ఇచ్చేస్తాం కదా ప్రతి నెలని. బాబు ఎలా ఉంది వ్యాపారం? చాలా బాగుందండి. ఇలాగా అయితే ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు చేసుకో అన్నారు అనుకోండి, వడ్డీ కూడా కొంచెం తగ్గించి అన్నారు అనుకోండి, మరి ఇచ్చేయాలి కదా. 1,00,000 వచ్చేసింది కదా అని చెప్పేసి ఇద్దాంలే చూద్దాంలే అంటే ఎలా ఉంటుంది? అలాగే బాబా ఏమన్నాడంటే, నీకు ఒకటి మంచి గుణం ఉంది కాబట్టి నేను 100 ఇచ్చాను, 1000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను. అట్లా నువ్వు దుర్వినియోగం చేసేవంటే ఇంక నేను అక్కడ ఉండను. పాపం ఉన్న చోట భగవంతుడు ఉండడు అంటున్నారు. ఇప్పుడు పరిశీలించుకోండి, మీరు మీ బుద్ధితో పరిశీలించండి. ఏ స్థానము ఎలాగుంది, ఏ స్థానము బాబా చెప్పినట్టుందా లేదా, మొత్తం ఇంటర్నేషనల్గా పరిశీలన చేసుకోండి. ఇంకా అవన్నీ కంట ఇప్పుడు బాబా అందుకే నీళ్లు శివాలయం చేసుకొని నీ మనసుని మందిరం చేసుకోవడానికి మనకి లాక్డౌన్ పెట్టాడు. కాబట్టి మీరందరూ ఇన్నాళ్ళు మనకు అక్కయ్యలు అన్నయ్యలు అందరూ అవసరం కాబట్టి ఆయన మనకి సెంటర్లు పెట్టించాడు. గుర్తించుకోండి, బోటు పెట్టారు స్లాబ్ వేసినప్పుడు 21 రోజులు తప్పితే నెల. ఇంక అక్కడి నుంచి ఆ బోటు తీసేయకపోతే నువ్వు స్లాబ్ వేసుకున్న ఉపయోగం లేదు. మంచం ఎక్కడ వేసుకుంటావు, ఎక్కడ డైరింగ్ చేసుకుంటావు? కాబట్టి ఇప్పుడు మనకి అక్కలకి టీచర్స్కి స్టూడెంట్స్ ఎక్కర్లేదు, స్టూడెంట్స్కి టీచర్ ఎక్కర్లేదు. అంటే నేను వదిలేయమని చెప్పట్లేదు. అక్కడ నీళ్ళు శివాలయం చేసుకో, నీ మనసు మందిరం చేసుకో, నీ ఇంటిని యజ్ఞకుండంగా చేసుకో. ఇంకా చెప్పాలా? చాలు, అయిపోయింది డ్రామా, ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు 56 శక్తిపీఠాలే సెటిల్ అవుతాయి. థ్యాంక్ యూ బాబా. ఇక్కడ పవిత్రత అంటే ఏంటంటే ఎండమావులతో సమానం. నువ్వు ఎవరికైనా ప్రభావితం అవ్వేవో అంటే నాశనం చేసుకున్నట్టు అయిపోయింది నీ జీవితం. ప్రభావితం అవటం అంటే మోసం పోయావు, మోసపోవటం అంటే దుఃఖం వస్తుందని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అనుభవమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యా నువ్వు. తండ్రి, శివ తండ్రి, సర్వ మానవాళిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడి రక్షించి బాబా. అందరూ నీ పిల్లలే, అందరూ నీ పిల్లలే, అందరూ నీ పిల్లలే. అందరి కోసము వచ్చావు నువ్వు. అందరికీ నీ సత్య పరిచయాన్ని ఇచ్చి నీ వెంట తీసుకెళ్ళి వాళ్ళు ఏ యుగంలో ఎక్కడ రావాలో నిర్ణయించుకుని తీసుకెళ్ళండి బాబా. వాళ్ళు అట్టుడికినట్టు ఉడికిపోతున్నారు. ఆర్థికంగా అనారోగ్యంతో, అలజడితో, ఎన్నో మానభంగాలు, ఆత్మహత్యలు, కొట్లాట్లు, రకరకాల ద్వేషాలు ఉప్పొంగిపోతున్నాయి. మీరు వచ్చి ఇవన్నిటిని సింపుల్గా హోమియోపతి మాత్ర చిన్నదైనా కానీ పెద్ద రోగాన్ని నయం చేస్తున్నావు మీరే. అలాగే మీరు చాలా చిన్న సూక్ష్మ బిందు రూపం, ఇంత పెద్ద అలజడిని తగ్గించేసి మీ ఒడిలో తీసుకోండి బాబా అందరినీ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అలాగే కొన్ని లోకాల్లో, చాలా లోకాలు ఉన్నాయి, కొన్ని లోకాల్లో సత్యయుగము, త్రేతయుగము, ద్వాపరయుగం నడుస్తుంది. అక్కడ పాత్ర అభినయిస్తున్న ఆత్మలకి శరీరం ధరించి, ఇంకా కొన్ని ఆత్మలు పరంధాములు ఉండి సమయం ప్రకారంగా వచ్చే ఆత్మల తరపున, అక్కడ ప్రకృతి తరపున, జీవరాశుల తరపున మీకు లెక్కలేని ధన్యవాదాలు శివబాబా. అద్భుతమైన తండ్రివయ్యా నువ్వు, అద్భుతం, అద్భుతం. అలాగే కొన్ని సౌర కుటుంబాల్లో, గెలాక్సీల్లో సత్యయోగం నడుస్తుంది, సంగమయోగం నడుస్తుంది. అప్పుడు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, కర్మ బంధన, సంబంధ బంధన లేకుండా వాళ్ళ అవ్యక్త సూక్ష్మ పరిస్థితులుగా సూక్ష్మతంలో ఉంటారు. వాళ్ళ తరపుని ఈ సంగమయుగంలో జ్ఞాని ఆత్మలు, అజ్ఞాని ఆత్మలు అందరి తరపుని కూడా మీకు శతకోటి ధన్యవాదాలు, అభినందనలు. ఆ సౌర కుటుంబాలు ఉన్న ప్రకృతి తరపుని, జీవరాశుల తరపుని కూడా
అభినందనలు, శతకోటి ధన్యవాదాలు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ కొత్తగా వచ్చేటువంటి ఆత్మల తరపున వాళ్ళకి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయని ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు, వాళ్ళు ఉపయోగించే సాధనాలు మీ శక్తి కిరణాలతో నడిచేలాగా వరదానాన్ని ప్రసాదించి బాబా. వాళ్ళను కూడా సర్వకాల సర్వ అవస్థల యందు సర్వేశ్వరుడైన నీవు కాపాడి రక్షించి ఒక్క దీపము అనేక దీపాలు వెలిగించినట్లుగా విశ్వ కళ్యాణం చేయండి బాబా. విశ్వం అంతటికీ కళ్యాణం చేయండి. కోటి పుస్తకాల సేవ చేస్తున్న వాళ్ళని రక్షించండి. మీ అజ్ఞాని అభాగ్యశాలిగా ఆర్థికంగా దెబ్బతినే వాళ్ళని కూడా వాళ్ళకు ఏదో అనుభవం చేయించండి. వాళ్ళకు ఫలం ఇవ్వండి. దాహంతో ఉన్నారు, వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. కాబట్టి ఆ విధంగా చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.